చాలా మంది అంటుంటారనమాట. 'జక్కన్నతో' డైరెక్షన్ అంటే 'జక్కన్నతో' మూవీ అంటే అంత సులువు కాదని చెప్పి గతంలో గూడా 'తారక్ అన్న' ఎన్టీఆర్ అన్న గూడా 'మీరెవరు కోటేశ్వర' షోకి మహేష్ అన్న వచ్చినప్పుడు చెప్తున్నాడనమాట. నెక్స్ట్ నీకు ఇవి 'రాజమౌళితోనే కాదా నీకు గూడా ఉంటది ఉతికి ఆరేశానంటే' మహేష్ అన్న నవ్వుతూ నేను ఏమనుకున్నాబ్బా! నాకు ఈ సీన్ జరిగినాక ఒకటే అర్థమైపోయింది. లెజెండ్స్ రూల్స్ ఫాలో అవ్వడం కాదు. సెట్ చేస్తారు. అదేంటిది ఇప్పుడు మీరు చూడండి. కాకపోతే మనం ఇప్పటికి 2 ఇయర్స్ అనుకుంటా. ఇది 'వారణాసి' మూవీ స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్ అయింది. ఎన్ని వేకెన్సీ‌లకెళ్ళి అన్న, ఎన్ని హాలిడేస్‌కెళ్ళి ఉంటాడు అసల మీరే లెక్క పెట్టలేరు. నిన్న కూడా నేనేదో ఒక న్యూస్‌లో ఇన్నా అనుకుంటా. ఊకే హాలిడేస్‌కెళ్తుండు మూవీ ఆగిపోయేటట్టుందని వాళ్ళ విధంగా మాట్లాడితే నాకర్థమైంది ఏందంటే, మహేష్ అన్న జక్కననే మార్చేసిండు. జక్కన్న కూడా ఒకసారి అంటాడు, మహేష్ అన్న నుంచి మనం చాలా నేర్చుకోవాలా. ఏంటిదంటే మెయిన్ డిసిప్లిన్ ఫోన్ అసలు షూటింగ్ స్టార్ట్ అయిందంటే ఎండింగ్ వరకు ఫోన్ ముట్టుకోడు. ఆయన డిసిప్లిన్ మనం మెచ్చుకోవచ్చు. ఇంకా చానా ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గాని, ఆయన కామెడీ టైమ్ గాని ఇలా ఆయన చాలా విషయాలు చాలా మంది చెప్తుంటే నాకర్థమైంది ఏందంటే అసలు జక్కని ఎవరు మాట జక్కనైనా మహేష్ అన్న మార్చేసినట్టు నిజంగా మామూలు మాట కాదు అసలు. నిన్ననే మళ్ళీ హాలిడేస్‌కెళ్ళిండు. మళ్ళీ ఇప్పుడు జులైలో 4 నుంచో, 3 నుంచి మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిద్దంట. ఎన్ని హాలిడేస్‌కెళ్ళిండు అసలు. జక్కన్న మూవీలో ఇన్ని సార్లు ఎళ్ళడం అసల మామూలు మ్యాటర్ కాదు. చాలా మంది మన 'త్రిబుల్ ఆర్' మూవీలో కూడా అసలు వాళ్ళిద్దరిని బయటకే చూపియలే. 'రామ్ చరణ్' అన్న, ఎన్టీఆర్ అన్న. అలాంటిది మహేష్ అన్న పోతుండు, వస్తుండు, పోతుండు, వస్తుండు. ఫస్ట్ లుక్ కూడా మరి టూ మచ్ అన్నమాట. 'జీసస్ లుక్' అని చెప్పి సేమ్ టు సేమ్ 'కృష్ణ' గారు కూడా పాత సినిమా చేసిండు కదా! ఒకటి 'శాంతిమయుడో', 'కరుణమయుడో' ఏదో ఉంది. 'కరుణమయుడు' అనుకుంటా. ఏదో మూవీ చేసిండు కదా! 'కృష్ణ' గారు. సేమ్ వాళ్ళిద్దరు లుక్స్‌ని కంపేర్ చేస్తూ లెజెండ్స్ అబ్బా! సూపర్ స్టార్, సూపర్ స్టార్ అన్నట్టు తండ్రికి తగదనడిన వాళ్ళిద్దరిని పోస్టర్‌లో ఏసి చూపించినమాట. మరి ఇంతగానం ట్రోల్ జరిగింది. ఎందుకంటే మనకి ఇది, ఇది 'త్రిబుల్ ఆర్' మూవీ కూడా రిలీజ్ అయినప్పుడు చాలా రోజుల దాకా కూడా లుక్స్ రివీల్ కాలే. అప్పుడెప్పుడు 1 ఇయర్ బ్యాక్ వచ్చేసింది ఆ లుక్. మళ్ళీ ఇప్పుడు అబ్బో! అసలు మహేష్ అన్న అసలు ఎవ్వడి మాట ఇనడంట చూసినవా? నిజంగా పూతిరి డైలాగ్ గుర్తొచ్చింది. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే ఇననని చెప్పి. జక్కన్న కూడా అదే చెప్పమంటాడు. జక్కన్న సైలెంట్ అయిపోయాడు. నిజంగా నేను హాలిడేస్‌కెళ్ళాలని కమిట్ అయిపోయినా కానీ పో 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 నేను నీ జోలికి రానని చెప్పినట్టుండే ఎళ్ళిపోయినట్టుండే. నిజంగా మరి ఇంత టూ మచ్ అసల. ఎన్ని హాలిడేస్‌కెళ్ళాడో ఇప్పుడు కూడా కొత్తగా ఒక రీల్ కూడా ట్రెండ్ అయితుందనమాట. ఒక టీ షర్ట్ మీద కూడా 'బాబులకే బాబు మహేష్ బాబు' అని ఉంది. చాలా మంది అంటారనమాట. 2 తెలుగు రాష్ట్రాలకే కాదు 120 దేశాలు కూడా ఒక్కడే బాబు అని మహేష్ బాబు అంటారు. నిజంగా ఒప్పుకోవాల్సిందే అసలు. ప్రతి ఒక్కళ్ళు యాంటీ ఫ్యాన్స్ గాని, మహేష్ బాబు ఫ్యాన్స్ గాని, మహేష్ అన్నపై ఎవరైతే ఉన్నారో కానీ మహేష్ బాబు ఎందుకంటే దాని లుక్ రావాలని చెప్పి. ఇక్కడ ఎవరు బ్యాడ్ కామెంట్ చేయొద్దు. 'బాబులకే బాబు మహేష్ బాబు' అంటే ఎట్లుంటది? 'మహేష్ అన్న' అంటే ఎట్లుంటది? అర్థమైందా? 'బాబులకే బాబు మహేష్ బాబు' 2 తెలుగు రాష్ట్రాలకే కాదు 120 దేశాలకు కూడా ఒక్కడే బాబు. నిజంగా జక్కన్ననే మార్చేసిండంటే అసలు మహేష్ అన్న మామూలోడు కాదు. చాలా మంది అంటుంటారు మహేష్ అన్నని తట్టుకోవడం అంత ఈజీ కాదని చెప్పి. నిజంగా అంటే జక్కన్న డైరెక్షన్‌నే చేంజ్ చేసిండంటే అసలు అన్నకి మాకు నమ్మకం లేదు దొర అని చెప్పి. ఈసారి ఎవరైతే అంటారో కదా! జక్కన్నని తట్టుకోవడం అంత తేలిక కాదు అన్న వాళ్ళకి మాకు నమ్మకం లేదు దొర. మహేష్ అన్న ఎవడైనా సరే ఆన్ స్క్రీన్‌లో సైలెంట్ అవ్వకపోవాల్సిందే డైరెక్టర్ అయినా, హీరో అయినా, హీరోయిన్. నిజంగా నాకు ఈ ఇన్స్టెన్స్ ఒకటే అర్థమైందబ్బా! లెజెండ్స్ రూల్స్ ఫాలో అవ్వరు. రూల్స్ సెట్ చేస్తారు. నిజంగా చెప్తున్నా కదా! 'బాబుకే బాబు మహేష్ బాబు' అంటే తెలుగు రాష్ట్రాలకే కాదు 120 దేశాలు కూడా ఒక్కడే బాబు అని ఈ ఒక్క ఇన్సిడెంట్ చూసి మనం మెచ్చుకోవచ్చు. 100% మెచ్చుకోవచ్చు కాదు. అన్న అంతే మహేష్ అన్న ఒక్కడే. అది ఆ అన్న రేంజ్ అదన్నమాట. నిజంగా నాకు ఈ ఇన్సిడెంట్‌లో అర్థమైపోయింది. వారణాసి అప్డేట్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి. ఓకే వీడియోతో వరకు